ఇక రంగారెడ్డి జిల్లా అమ్మనగల్లో తలపెట్టిన రైతు దీక్షకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే తెలంగాణ భవన్ నుంచి బయలుదేరారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎప్పటి వరకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి, డీటెయిల్స్ ఏంటి? ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు పూర్తిగా దివాలా తీశారు. రైతు వ్యవసాయం పూర్తిగా దండగా మారింది. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా రైతు వ్యతిరేక విధానాలను ప్రభుత్వం చేస్తున్న నేపథ్యంలో ఎక్కడికి ఎండగడుతూ ప్రభుత్వాన్ని నిలదీస్తూ రైతాంగానికి మద్దతుగా నిలుస్తుంది. ఇవాళ ఎక్కడ చూసినా రైతాంగం అంతా అరికోసపడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ ఒక రైతాంగానికి ఒక ధైర్యం నింపాలి, రైతాంగానికి ఒక భరోసా నింపాలి, రైతాంగానికి ఒక ధైర్యాన్ని నింపాలనే ఆలోచనతో రైతులకు అండగా ఉండేందుకు రైతు భరోసా ధర్నా నిర్వహిస్తుంది. ఇప్పటికే షాబాద్ అయిపోయింది, ఇటు కొర్జీ అయిపోయింది, నల్గొండ అయిపోయింది. అనేక జిల్లాల్లో రైతాంగానికి మద్దతుగా ధర్నాలు నిర్వహిస్తుంది ప్రభుత్వం మెడలు వంచుతుంది. అయితే ఇవాళ అమన్గల్లో మరోసారి రైతు మహాధర్నకు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేటీఆర్ హాజరుతున్నారు. మరి కాసేపట్లో ఈ ధర్నా ప్రారంభం కానుంది. ఇప్పటికే రైతులంతా కూడా ధర్నా ప్రాంగణానికి చేరుకున్నారు. ఇప్పటికే కేటీఆర్ సైతం బీఆర్ఎస్ శ్రేణులంతా కలిసి భారీ కాన్వాయ్ తో తెలంగాణ భవన్ నుంచి అమన్గల్ బయలుదేరారు. అయితే రైతు వ్యతిరేక విధానాల పట్ల అవలంబిస్తున్న ధోరణి ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు ఈ రైతు మహాధర్నాన్ని తీసుకున్నారు. వాళ్ళ రైతు రుణమాఫీ పేరు మీద రైతాంగాన్ని కుట్రలు చేసింది. రైతాంగంపై అనేక ఇబ్బందులకు గురి చేసే విధంగా రైతు రుణమాఫీ తూతూ మంత్రంగా చేసి సగం మందికి కూడా చేయలేని పరిస్థితి. అయితే మరోపక్క ఇందాక మీరు చెప్పినట్లుగా ఒకవైపు నీళ్లు లేక, మరోవైపు రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా లేక రైతులైతే ఇప్పుడు ప్రస్తుతం ఆందోళనలో ఉన్న పరిస్థితి. సో బీఆర్ఎస్ అయితే రైతులకు అండగా నిలుస్తుంది. సో రైతులు ఏమంటున్నారు? వాళ్ళ రైతులంతా కూడా ఒకటే చెప్తున్నారు. గత 10 సంవత్సరాలు వ్యవసాయం పండుగలా కొనసాగింది. 14 నెలలు వ్యవసాయం అంతా దండుగలా కొనసాగుతుంది. దానికి కారణం ఇవాళ ఎండిపోతున్న పొలాలే సాక్ష్యాలు అని కూడా వారు రైతులంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొకసారి బోర్లు వేసుకొని నీటి కోసం ఎదురు చూసే పరిస్థితి వల్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎక్కడైనా భూగర్భ జలాలు పూర్తి స్థాయిలో అడగండిన పరిస్థితి కాంగ్రెస్ 14 నెలల పాలనలోనే చూస్తున్నామని చెప్పేసి కూడా రైతులంతా చెప్తున్నారు. రైతులను నట్టేట ముంచింది కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులకు ఇవాళ రైతు భరోసా పేరు మీద తీసుకొచ్చిన 15,000 అన్నారు. మొదట 15,000 పక్కన పోయినాయి. 12,000 అన్నారు. 12,000 కూడా కనీసం ఊరికి 12 మందికి కూడా రాలేదు అని చెప్పేసి కూడా వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ ఆనాడు రైతాంగానికి ఒక వారధిగా రైతాంగానికి ఒక పెద్దపీట వేసి ఆనాడు రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి రైతాంగానికి ఒక దేశానికి ఒక దిక్సూచిన రైతాంగాన్ని తయారు చేస్తే ఇవాళ ఉన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దివాలా తీసే విధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాలు ఉన్నాయి. ఇవాళ ఏ ఒక్క రైతాంగం కూడా సంతోషంగా లేడు. ఇలా యూరియా కోసం మళ్ళా లైన్ కట్టాల్సిన పరిస్థితుంది, విత్తనాల కోసం చెప్పులు క్యూ లైన్ లో పెట్టాల్సిన దుస్థితి వచ్చిందని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ రైతు మరొకసారి ఎవరైతే పెట్టుబడిదారులు ఉంటారో వారికి చేతులు దాపే పరిస్థితి వచ్చింది. ఇవాళ రైతాంగం వారి దగ్గర అప్పులు తీసుకొని మళ్ళీ కుప్పలు చేసే పరిస్థితి వచ్చింది. ఇవాళ రైతు ఆత్మహత్యలు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే 450 పైచీలకు ఆత్మహత్యలు 14 నెలల కాలంలో జరిగినాయంటే రైతులు ఏ విధంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ రైతాంగానికి ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు కాకపోవడంతోనే బీఆర్ఎస్ పార్టీ జంగ్ సైరన్ మోగించింది. ఇవాళ అందులో భాగంగానే అమన్గల్లో రైతు మహాధర్నా నిర్వహిస్తుంది. రైతాంగానికి ఖచ్చితంగా మద్దతుగా ఉంటాం, రైతాంగానికి అండగా ఉండి ప్రభుత్వం మెడలు వంచి ఇచ్చిన హామీలు అమలు కోసం మేము ఖచ్చితంగా పోరాటం చేస్తామని బీఆర్ఎస్ పార్టీ చెప్పింది. అందులో భాగంగానే ఇవాళ బీఆర్ఎస్ కేటీఆర్ సైతం ఈ మహాధర్నాలో పాల్గొనున్నారు. రైట్ లివిల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.